హాయ్ అండి. ఈరోజు మనము పుదీనా పచ్చడి ఎలా చేస్తానో ఒకసారి ట్రై చేస్తాను. మీరు కూడా చూడండి, చూడకుండా మాత్రం వెళ్ళొద్ది. ఖచ్చితంగా చూసి ఆనందపరచండి. నా కోసమైనా నేను బాగా చేయకపోయినా కూడా బాగా చేసేవని ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? రండి మనం వెళ్దాము వంటగదిలోకి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి పచ్చిమిరపకాయలు కొద్దిగా దోరగా వేయించుకున్నాను. తర్వాత పుదీనా కూడా దాంట్లో వేసి వాడిసాను ఫ్రెండ్స్. చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు టమాటా వేస్తాను. ఈ 3 టమాటాలు ఆ పుదీనలో వేసుకొని పచ్చడి చేస్తానండి. చింతగింజంతా చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర. మగవాళ్ళంటే ఒకే పని, బయటికి వెళ్ళి. ఆడవాళ్ళ మనం ఎంత వంటలు అన్నీ మనకే కాదండి, చెప్పండి ఎలా చేయాలో. బాగలేకపోతే కొడతారు. అన్నీ వాడిపోయింది. కొంచెం ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలా. కొంచెం దానికి తగ్గట్టు జీలకర్ర వేసాను. కొంచెం పసుపు వేస్తున్నాను, చిటికి పసుపు. కల్లుప్పు దాంట్లోనే కొంచెం వేస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెంసేపు మనం మూత పెట్టేసుకుందాం. ఇంకా రోటి పచ్చడి చేసేసుకుంటే పుదీనా పచ్చడి రెడీ అవుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయలు దంచిన తర్వాత ఇది టమాటా జీలకర్ర మొత్తం వాడిసినది వేసేసాను. చూడండి పుదీనా రోటి పచ్చడి ఎలా ఉంటుందో తెలుసా? ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా. తిన్నా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామనుకో, రేపు కూడా మీరు చేసి మాకు కొంచెం పెట్టచ్చు కదా రాగమ్మరెడ్డి అంటారు. మీరు తెలుసా, నన్నే పిలవాలా నెల్లూరు నుంచి. నేను వచ్చి మీకు ఈ పచ్చడి చేసి ఇచ్చేస్తా. నా ఫాలోవర్స్, నా అభిమానులు, నా యూటీవీ ఫ్యామిలీ మీ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం మీరు చూడాల్సిందే. మీలో పుదీనా పచ్చడి ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? చూడండి ఎంత కష్టపడుతున్నాను. మా ఇంటి అయినా చెత్త చేయలేదనుకో, దంచి ఈ రోకలతో నేను ఎలా దంచుతున్నానో అలా దంచచ్చు. ఇంకా బాగా మెదగాలబ్బా. ఎంతసేపు రోటి పచ్చడి సూపర్ 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 దంచుకుంటే పని. పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. తిరగమాత అయిపోయింది. ఇంకా పచ్చడి, రోటి పచ్చడి, పుదీనా రోటి పచ్చడి రెడీ. అన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తినటమే పని. మీరందరూ భోంచేసారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడే మాది పుదీనా పచ్చడి, ఇదో కొంచెం క్యారెట్ తాలింపు చేసుకున్నాను. అందరు భోంచేసారు అడుగు ఫ్రెండ్స్ని. ఈ అక్షత ఎక్కువ అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు అలా అలా అల్లరి చేశారనుకో ఒక లైక్ అడిగారంట. ఫ్రెండ్స్ అందరూ భోంచేయండి. అక్షిగమ్ముడు చాలా బాగుంది. పుదీనా పచ్చడి చాలా బాగుంది. క్యారెట్ తాలింపు చేసుకొని తింటుంటే నా సామరంగా సూపర్గా ఉంది. ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది. రోజు కొంచెం తినేదాన్ని, ఇప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది. మీరు కూడా భోంచేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.